వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో ఆంజనేయ స్వామిని బేడీలతో బంధిస్తారు. అలా ఎందుకు బంధిస్తారు, ఎక్కడ బంధిస్తారు, ఆ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకుందామా? శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం తిరుమల సన్నిధి వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర క్షేత్ర మహద్వారానికి ఎదురుగా ఉంటుంది. ఈ పురాతన అభయారణ్యం శ్రీ భూవరాహస్వామి ఆలయం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కంటే ప్రాధాన్యతనిస్తుంది. ఈ దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతిరోజు ఈ మందిరానికి తీసుకువస్తారు. పురాణాల ప్రకారం హనుమంతుడు తన చిన్నతనంలో ఒంటెను వెతకటానికి తిరుమలను విడిచిపెట్టాలని కోరుకున్నాడు. ఇది అతని తల్లి అంజనాదేవిని అతని మణికట్టుకు బేడీతో కట్టి ఆమె తిరిగి వచ్చే వరకు ఆ ప్రదేశంలో ఉండమని ఆదేశించింది. అయితే అంజనాదేవి ఆకాశగంగ ప్రాంతంలోనే ఉండిపోయిందని, తిరిగి రాలేదని భావిస్తారు. ఫలితంగా ఈ ఆలయంలోని హనుమంతుని చిహ్నం అతని 2 చేతులకు సంకెళ్ళు ఉన్న ఒక ప్రత్యేకమైన ఆకృతిలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఆ ఆంజనేయ స్వామి అక్కడే స్థిరపడిపోయినట్లు వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ప్రధాన ఆలయానికి ఎదురుగా ఆంజనేయుడు లేదా గరుడుగా వెలిసి ఉన్నాడు. శ్రీ ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు కాగా గరుడు శ్రీ మహావిష్ణువు. ఆ ప్రకారం తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా దర్శనమిస్తారు. శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం మహత్పాలంలో నిర్మించబడినది మరియు వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం నిర్మించబడినదని నమ్ముతారు. ప్రతి ఆదివారం శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకాభిషేకం మరియు పూజలు నిర్వహిస్తారు. ఈ శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. తిరుమలను సందర్శించే యాత్రికులు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందాలి. శ్రీ వెంకటేశ్వర దేవాలయం మహాద్వారం నుండి శ్రీ బేడి ఆంజనేయ స్వామి దేవాలయం నడవగలిగే దూరంలోనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతి ఆదివారం శ్రీ బేడి ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి నాడు ప్రత్యేక అభిషేకాలు మరియు ఉత్సవాలు జరుపుకుంటారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.